20 minutes టైం ఇచ్చేద్దాం. ఓకే. కీర్తనల గ్రంథము నుంచి మనము 91వ కీర్తన గురించి మనము చదువుకుందాము. మహోన్నతుడిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుడైనటువంటి దేవుని చాటున మనము నివసించే వారమై ఉన్నాము గనక ఆయన ఏమంటున్నాడు అంటే సర్వశక్తివంతుడు అని అంటున్నాడు. భూమి ఆకాశములని సృష్టించిన వాడు సర్వశక్తి గలవాడు. ఆయన చాటున మనము ఆయన నీడలో విశ్రమిస్తున్నామట. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు ఇక్కడ. దావీదు మరి ఆయన ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా ఆయన మరి దేవుని ఆత్మ చేత ఎన్నో కీర్తనలు రాసిన వాడై ఉన్నాడు. మరి ఆత్మ ప్రేరేపణతోనైనా ఈ కీర్తనలన్నీ ఆయన రాసి ఉన్నాడు. మరి మహోన్నతుడు ఎవరట అంటే సర్వశక్తివంతుడైనటువంటి యెహోవా దేవుడు, సృష్టికర్త అయినటువంటి ప్రభు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లోకపు తల్లి తండ్రి కాదు గాని నేనే మీకు తల్లి తండ్రిని అంటున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అంటున్నాడు. అంటే మనమట ఏ భయము లేకుండా ఆయన చాటున విశ్రమించే వారమై ఉన్నామంట. మరి మనం ఏమంటున్నాం ఇక్కడ? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనము సమస్త భారము మోయిచున్న సమస్త జనులారా మరి మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. మరి మనము ఈ భూమి మీద ఎన్నో భారాలు మోస్తూ ఉంటాము. మరి రేపటిని గురించి చింత, మరి ఆహారం గురించి చింత, మన పిల్లల గురించి చింత, మరి చిన్నది ఏది వచ్చినా కూడా మనము చింతపడుతూ ఉంటున్నాము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మరి ఆయన సర్వశక్తివంతుడంట. మరి దావీదు ఏమంటున్నాడు? నా కోట అంటున్నాడు. కోట అంటే ఏంటి? ఒక రాజు కోటలోనికి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించలేరు. ఒక ఎత్తైన కోట ఉంటుంది. దానిలోనికి ప్రవేశించాలంటే దానికి మరి చుట్టూ మరి ఆయన భటులని పెట్టి ఉంటాడు అక్కడ. దానిలోని ప్రవేశించాలంటే ఆ గోడ ఎక్కి లోపలికి ప్రవేశించాలి. అలాంటి కోటగా మనకు ఉన్నాడంట దేవుడు. మన దేవుడు మన కోట నేను నమ్ముకొను నా దేవుడు అని అంటున్నాడు. నీ దేవుడు నా దేవుడు ఆయన దేవుడు ఒక్కడే అని ఇక్కడ చెప్తున్నాడు. వేటకాని ఉరిలో ఉండి ఆయన నిన్ను విడిపించును అంటున్నాడు. వేటకాని ఉరి ఏంటి? మనము నిరీక్షణ లేనప్పుడు వేటకాని ఉరిలోనే ఉన్నాము. ఇలా అంటే మరి అపవాది కోరల కింద మనం ఉన్నప్పటికీ మనల్ని ఆయన విడిపించి ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటున్నాడు. తెగులు భూమి మీదికి మరి మొన్న చూసినట్లయితే కరోనా ఎంతో మందికి వచ్చింది, కానీ ఆ తెగులు మనల్ని దాటిపోయింది, కానీ మనల్ని అది ఏమీ చేయలేకపోయింది. ఆయన తన రెక్కలతో మనల్ని అంట కప్పుతాడట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట మనము అంటే ఆయన రెక్కల చాటున, రెక్కల క్రింద ఉన్నామని చెప్తున్నారు. అంటే మనము విశ్రాంతి కలిగిన వారమై పడుకొని ఆయన ఒడిలో పడుకున్నట్టు నిద్రపోయి మెలుకుంటామట. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నదట. మరి డాలు సత్యము అంటే ఏంటి? ఆయన సత్యము అనంటే ఎలాంటి అసత్యం ఆయనలో లేదు. ఆయన ఆశ్రయించిన వారిలో కూడా అసత్యము ఉండకుండా ఆయన దానిని గద్దించి దాన్ని ప్రేరేపించి మనలో ఎలాంటి నిష్కలంకము లేకుండా చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన కేడము అనంటే ఏంటిది? కేడము అనంటే మరి ఒక ఇతడితో చేయబడినటువంటి కేడము దానిని దాటుకొని రావాలంటే చాలా కష్టం. అలా మనకు దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. డాలునై ఉన్నది అనంటే డాలు మరి ఒక వైపు కత్తి పట్టుకొని ఒక వైపు డాలు పట్టుకుంటారు. డాలు ఎందుకంటే అపవాది వేసే బాణములన్నిటినీ మనము ఆర్పివేయగల వారమై ఉన్నామంటున్నాడు. ఇక్కడ రాత్రి వేలు కలుగు భయమునకైనను అంటున్నాడు. మరి కొంతమంది రాత్రి పూట భయపడుతూ ఉంటారు.
అలాంటి భయమున కూడా మనల్ని భయపడొద్దు అని అంటున్నాడు ఇక్కడ. పగటి వేళ ఎగురు బాణమునకైనను అంటున్నాడు. మరి పగటి వేళ పడుకుంటే ఎన్నో మరి తెగుళ్ళు వస్తాయని మరి అనేకులు అంటూ ఉంటారు. కానీ అలాంటి తెగులు ఏది రాకుండా దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. చీకటిలో సంచరించు తెగులుకైనను అంటున్నాడు. చీకటి అంటే ఏంటి? అపవాది క్రియల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు అంటున్నాడు. మధ్యాహ్నం అందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు అని అంటున్నాడు. ఎలాంటి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా మనము ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే వారమై ఉన్నాము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు. ఆ ఉపద్రవము మన పక్కకు వచ్చినప్పటికీ కూడా దానిలో సురక్షితంగానే మనల్ని దేవుడు ఆయన రెక్కల చాటున దాచేయగలిగే దేవుడై మనకు ఉన్నాడు. ఇక్కడ నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అంటున్నాడు. భక్తిహీనులు ఎవరు అనంటే మరి దేవుని ఎరగని ప్రతి ఒక్కరు భక్తిహీనులే. అంటే మనల్ని హింస పెట్టేవారు, మనల్ని బాధ పెట్టేవారు, మరి దేవుడిని దూషించేవారు, వారందరికీ అపజయం కలుగుతుందని ఇక్కడ చెప్తున్నాను. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నివాస స్థలం ఏంటి? మన హృదయమే ఆయన దేవాలయం. మనం ఏం చేసుకొని ఉన్నామంటే పరిశుద్ధాత్ముని మన హృదయాన్ని ఆయనకు దేవాలయంగా చేసి ఉన్నాము. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనమే ఆయన దేవాలయము. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అంటున్నాడు. ఇక్కడ గుడారం అంటే ఏంటి? మనమే ఆయన గుడారం. ఎలాంటి తెగులు వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. మరి ఏ తెగులును కూడా మన గుడారమునకు సమీపించకుండా ఆయనే మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా కూడా మరి ఎన్నో చూస్తున్నాము. బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ఉపద్రవాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ మనం ఉదయకాలం బయటికి వెళ్ళి సాయంత్రం వరకు సురక్షితంగా ఇల్లు చేరుతున్నాము అంటే కేవలము ఆయన కృపయ ఉన్నది. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కొన్ని మనము చూసినట్లు అయ్యేది ఉంటే ఎన్నో అపాయకరమైనటువంటి తెలియనటువంటి ప్రమాదాల నుండి కూడా మనల్ని దేవుడు తప్పించే దేవుడై ఉన్నాడు. అలాగే నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అంటున్నాడు. ఇక్కడ లూకా 10:19 ప్రకారంగా ఏమిచ్చిండు మనకు అంటే అపవాది శత్రు సమూహం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినాడు. నీవు పాములను ఎత్తి పట్టుకుందురు, తేళ్లని తొక్కెదవు, మరి దయ్యములను వెళ్ళగొట్టేదవు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందేదరు అంటున్నాడు. ఇవన్నీ అధికారాలు మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదు అంటున్నాడు. నిజముగా మనస్పూర్వకంగా మనము మరి ఆయనని ప్రేమిస్తేనంట అంటే ఆయన ఏమంటున్నాడంటే నీ పెదవులతో కాదు, వారు పలుకుచున్నటువంటి మాటలు వారి పెదవులతోనే పలుకుచున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనము నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో ఆయనని స్తుతించే వారమై ఉండాలని ఇక్కడ మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదని అంటున్నాడు. అంటే అంటే ప్రభువుని గాక నువ్వు దేనిని ప్రేమించినప్పటికీ కూడా అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుందంట మన దగ్గర నుంచి. కాబట్టి మరి యేసు ప్రభు కంటే ఎవరిని కూడా ఎక్కువగా మనం ప్రేమించే వారమై ఉండకూడదు. ప్రేమించాలి, కుటుంబాలను ప్రేమించాలి, కానీ సమస్తమును దేవుడి తర్వాతనే ప్రతిదీ ఆయన ప్రేమ కలిగి మనము జ్ఞానము కలిగి ముందుకు సాగవారమై ఉండాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని పరిచేదని అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఇరుకులు, ఇబ్బందులు, శోధన ఏవి వచ్చినప్పటికీ ఆయనని వెంబడిస్తూ ఆయనే నా సర్వస్వం అనుకున్నప్పుడు నిన్ను రాజుల ఎదుట నిలబెడతానంటున్నాడు, అధికారుల ఎదుట నిలబెడతానంటున్నాడు.
మన తల ఎత్తువాడై ఉన్నాను అంటున్నాడు ఆయన. గుమ్మములారా మీ తల ఎత్తుకొనుడి అని అంటున్నాడు ఆయన. ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. అవును, మనం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధికి పోయినప్పుడంట మన ప్రార్థన ఆలకించి ఆయన నెరవేరుస్తానని అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. మనకు శ్రమ కలుగుట మేలాయను అంటున్నాడు. ఎందుకంటే దేవునికి సమీపంగా వెళ్తాము, దేవుణ్ణి మరి ఎక్కువ సమయము మనం గడుపుతాము గనక శ్రమలో నుండి కూడా మనకు అత్యధిక బలము, అత్యధికంగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఒక కీడు వెనక దేవుడు మేలు దాచి ఉంచి ఉన్నవాడై ఉన్నాడు. శ్రమలో కూడా మన శ్రమలు ఆయన భరించేవాడై ఉన్నాడు, దానిని తప్పించేవాడై ఉన్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటున్నాడు. ఒక కీడు వెంట మేలు తీసుకొని వస్తాడు. మరి ఒక మార్గంలో కీడు వచ్చిన 7 మార్గంలో అది వెళ్ళిపోతుంది. మరి ఎన్నో సార్లు మన జీవితంలో కూడా చూసి ఉన్నాము. ఎన్నో మార్లు మనకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాని నుంచి అది ఎలా అనుభవించామో మనకు తెలియదు, కానీ దేవుడు అది ఘనతగా మార్చిన దినాలు ఎన్నో మనకున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని గొప్ప చేసేదని అంటున్నాడు. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదని అంటున్నాడు. ఇక్కడ దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను అంటున్నాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టి ఉన్నది. మరి ఆయన అనుమతి లేని ఒకటి కూడా కింద రాలిపడదు. మన దినములన్నీ లెక్కబెట్టి ఉన్నాడు. ఈ దినములలో ఎవరు కూడా మనల్ని ఏమి చేయడానికి వీలు లేదు. మన దినములన్నీ పూర్తి చేసుకొని పక్షిరాజు యవనం వల్ల మన యవనాన్ని నూతన పరుస్తూ ఆయనలో వర్ధిల్లుతూ మరి ఆయనలో ఏర్పారులై మనల్ని వర్ధిల్లింపచేసి ఎవరి మనసు అయితే అతని మీద ఆనుకుంటుందో ఆయన పూర్ణ శాంతి వారిగా చేసి మరి ఆయన గొప్ప చేసి శాంతి సమాధానాలు అనుగ్రహించి వారిని పిల్లల తరం వరకు ఏమంటున్నాడు ఆయన, నేను నీ నోట ఉంచినటువంటి నా మాటలని, మరి నీ పైన ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి నా ఆత్మని నీ నుండి గాని నీ పిల్లల నుండి గాని నీ పిల్లల నుండి గాని అది ఎవరు తీసివేయడానికి వీలు లేదు అంటున్నాడు. మరి పక్షులని చూసినట్లయితే విత్తవు ఉడకవు, మరి కూర్చుకొనవు గాని వాటిని పోషిస్తున్నాడు. మరి గడ్డిని మరి ఈ రోజు ఉండి పొద్దున్న ఉదయం వికసించి సాయంత్రము వాడిపోయే గడ్డి పువ్వులని దేవుడు ఎంతో అందంగా అలంకరించి ఉన్నాడు. మనము ప్రకృతిని చూసినప్పుడు అది పచ్చగాను, ఆ పువ్వులు మరి రకరకాల రంగులుగాను ఉంటాయి. అలాగే సొలొమోను కూడా ఈ భూమి మీదనే ఆయన రాజుగా మరి ఎవరు కూడా అంత అనుభవాన్ని సౌధాన్యాన్ని అనుభవించిన వారు లేరు, కానీ నా సొలొమోను కంటే మీరు గొప్పవారై ఉన్నారు అంటున్నాడు. పిచ్చుకల కంటే గొప్పవారై ఉన్నారు అంటున్నాడు ఆయన. మరి నీ తండ్రి నీకు మరి చాపను అడిగితే పామునిచ్చిన, మరి రొట్టెను అడిగితే రాతినిచ్చిన, మరి నీ తండ్రే నీ గురించి ఇంత ఆలోచన కలిగి, ఈ లోకపు తండ్రి ఆలోచన కలిగి ఉంటే నీ పరలోకపు తండ్రి అంతకన్నా శ్రేష్టమైనది నేను నీకు ఇస్తాను అని దేవుడు మనతో వాగ్దానము చేస్తున్నాడు. ఎన్నో మర్మాలు ఈ యొక్క కీర్తనల గ్రంథంలో దాచబడి ఉంటాయి. మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటాము, కానీ దానిలో ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షతను మనము పొందుకోవాలి, కృపా వరములను పొందుకోవాలి. ఆయనలో ఫలిస్తూ ద్రాక్షలైనటువంటి ఆయనని అంటుకట్టబడి ముందుకు సాగి ఆయనతో వెళ్ళినట్లయేది ఉంటాయి. ఎన్నో మర్మాలు దాచబడినటువంటి ధననిధులను మనకు ఆయనే అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పరలోకపు దర్శనాలు, పరలోకపు మరి ఎన్నో మరి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన నచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనని ఆశ్రయిస్తూ ఆయనని వెంబడిస్తూ మరి మన పితరులైనటువంటి దావీదుని ఏమన్నాడు, నా హృదయ ఆనుసారుడు అన్నాడు. మరి మోషనేమన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మరి అబ్రహామునేమన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. కానీ మనకు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7, సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.